అదే చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు వచ్చి ఈ సభను ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంది? ఈరోజు చూస్తే చాలా ముందు పోవాలి, మీ అందరు కూడా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ లో సిఎస్ గారు చాలా బాగా చేశారు. ఆ విధంగా ముందు పోవాలి. ఏం తమ్ముళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నారు. దేవుడు మా వైపు ఉన్నాడు, వర్షాలు మా వైపు ఉన్నాయి. ప్రతి అమ్మకు ప్రతి తాతకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. రోసయ్య గారు గవర్నర్ ఉన్నారండి, ఆయన రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు అదే మన సభకు వచ్చినప్పుడు ఆయన గవర్నర్ ఉన్నా చెప్తున్నారు. సభకు నమస్కారం. అందరు కూడా ఈ సభకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మధ్యన నన్ను తమిళనాడు గవర్నర్ గా నియమించడం జరిగింది. అందరు కూడా అక్కడికి వచ్చి వరకు అంటున్నారు. ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు. హైదరాబాద్ సీఎం సీట్ లో ఉన్నప్పుడు వణికే సంగతి వీళ్ళకి ఎలా అర్థమైందో నాకు అర్థం కాదు. నాకు అసలు చిరాకు. మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నువ్వు కనుక నన్ను ఇబ్బంది పెట్టావు అనుకో, నాకు అసలు చిరాకు. అమెరికాలో సంబంధాలు, అమెరికాలో ఉద్యోగాలు కావాలన్నా ఇప్పుడు చూస్తే అమరావతిలో సంబంధాలు, అమరావతిలో ఉద్యోగాలు కావాలన్నా ఆ విధంగా ముందుకు పోయారు తమ్ముళ్ళు. రోసయ్య గారి ప్రభుత్వంలో